నమస్తే, నా పేరు నందగిరి సతీష్, జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఈరోజు మన జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అనిరుద్ రెడ్డి గారు, మీకు ఈ మధ్య నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మీ నోటిదులో తీర్చుకోవాలనుకుంటే మీరు వేరే నాయకుల గురించి మాట్లాడితే చాలా బాగుంటది. మా నాయకుడు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేదనుకో మీ నాలుక చీరాల్సిన పరిస్థితి వస్తుంది. నేనేమంటున్నానంటే, నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది 2012 వైసీపీలో. ఒక అవినీతి నాయకుడు ప్రారంభించిన పార్టీలో నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. జడ్చెర్ల ప్రజల ఆశీర్వాదంతో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. ఇంకా అవినీతి, ఆ యొక్క వైసీపీ దయ్యం నీ మీద అట్లనే ఉండి ఇలాంటి నోటితుల మాటలు మాట్లాడిస్తున్నట్టుంది. మీ తల్లి గారు ఆంధ్ర అంటున్నావు, మీ భార్య గారు రాయలసీమ అంటున్నావు. మరి మీ తండ్రి గారి గురించి, తెలంగాణ గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు? మిస్టర్ అనిరుద్ రెడ్డి గారు, ఫ్లాప్ సినిమా అయినా సరే, తెలిసినా సరే 800 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని సినిమా చూసినామంటున్నారు. మరి ఎవరు చూడమన్నాను నిన్ను? జడ్జిల ప్రజలు గెలిపించారు కదా, వాళ్ళకు ప్రజా సేవ చేయొచ్చు కదా. ఎందుకు ఇంత నోటిదూలతోని మీడియా రాగానే, మీడియా మైకులు కనపడంగానే ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు ఈ నోటిదూల ఇప్పటితో ఆగకపోతే, నువ్వు ఇదే పిచ్చి వేషాలు మళ్ళీ ఇలాగే వేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఎంత ఎగిరినా సరే కాంగ్రెస్ అధిష్టానం నిన్ను దేకదు. రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అయ్యే సీన్ అయితే నీకు లేదు. ఇప్పటికే 2 సంవత్సరాలు నువ్వు చేసింది కూడా ఏం లేదు జడ్చెర్ల ప్రజలకు. అదేవిధంగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, తన సంపాదనని 100 కోట్లు 1000 ప్రజలకు ఇస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎప్పుడన్నా ప్రజాసేవ చేసినావా? నువ్వు 1 రూపాయి ఎవరికన్నా ఇచ్చినావా? కనీసం ఒక 10 రూపాయలు దానం చేసిన బతికేనా అనేది? నువ్వు ఎందుకు ఆయన గురించి అంత నీచంగా మాట్లాడుతున్నావు? రాజకీయంగా ఆయన ఏదో తప్పు మాట్లాడితే దానికి కౌంటరీ, అంతేగాని నీకు ఇష్టానుసారంగా నోటిదులతో మాట్లాడితే మాత్రం ఇక్కడ చూసుకుంటూ ఊరుకునే వాళ్ళు లేరు. ఖబర్దార్ అనిరుద్ రెడ్డి ఒక హైబ్రిడ్ రెడ్డి, గుర్తుపెట్టుకో, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై జనసేన, జై భారత్.